మీ పేరు? నా పేరు దయా అండి. సో ఇప్పుడు ఏపీలో పొలిటికల్ సీజన్ నడుస్తుంది కదా, అంటే మీకు ఏ పార్టీ గెలిచే అది కనిపిస్తుంది? అంటే మళ్ళీ జగన్ గారు గెలిస్తేనే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నా. ఆల్రెడీ జగన్ గారు పరిపాలన నడుస్తుంది. సో జనాలు కూడా అందరూ కూడా అంటే ఏపీ మొత్తం గొడవలు లేకుండా శాంతియుక్తంగా ఉంది. మళ్ళీ జగన్ గారిని గెలిపించుకుంటే కనుక బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట. అంటే మీకు ఏ రకంగా కనిపించింది, ఎలా అభివృద్ధి చెందినట్టు మీకు కనిపించింది? సో పేదవాళ్ళకి కిడ్నీ ప్లాంట్ అనేది ఒకటి కొత్తగా ఓపెన్ చేయడం జరిగింది. అలాగే చిన్నపిల్లలు స్కూళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి పౌష్టికాహారం అందించడం, అలాగే పథకాలు కానీ ఒక ఆటో డ్రైవరు, క్యాబ్స్ డ్రైవర్కి కూడా సాయం చేయడం అనేది ఈ రోజుల్లో ఎవరు చేస్తారండి? జగన్ గారు అయితేనే చేస్తారనమాట. సో ఒక వార్ వన్ సైడ్ అన్నట్టు మొత్తం అందరూ కూడా జగన్ గారి పడ్డా సరే ఆయన ఒక్కడే ఉండి నేను చేయగలను అన్న ఒక శక్తి అయితే ఉందన్నమాట. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్లస్ టీడీపీ రెండు కలిపి పోటీ చేస్తున్నారు కదా, మరి ఈ దెబ్బని జగన్ గారు తట్టుకోగలరా? సో మీరు అనుకున్నట్టు చంద్రబాబు నాయుడు గారు, ఇంకెవరు పవన్ కళ్యాణ్ గారే కాకుండా షర్మిల గారు కూడా ఉన్నారు, బీజేపీ కూడా ఉంది, ఇంకా బోల్డ్ పార్టీలు ఉన్నాయన్నమాట. అంటే రెండు కలిపి ఉమ్మడి పార్టీగా? అదే ఆ రెండు పార్టీలే కాదు, చాలా పార్టీలు ఉన్నాయి. అయినా సరే ఇక జగన్ గారు ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది, కొట్టారు, తీసుకున్నాము, మళ్ళీ మా టైం వస్తుంది మేము కొడతా అన్నారు కదా. సో మళ్ళీ ఆయన కొడతారని చెప్పి నేను అనుకుంటున్నాను అయితే. కానీ ఇప్పుడు గోదావరి జిల్లాల్లో చూసుకుంటే ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ గారి హవా నడుస్తుంది. సో దీని ఇంపాక్ట్ వల్ల ఈసారి జనసేన మద్దతు ఇచ్చిన టీడీపీ పార్టీ వస్తే అప్పుడు ఏంటి పరిస్థితి? టీడీపీ పార్టీ వస్తే కనుక అంటే జనాలకైనా చేంజ్ కోరుకుంటారని చెప్పి అనుకోవచ్చు. అంటే గత సంవత్సరాల్లో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ పరిపాలించారు. అప్పట్లో చాలా మంది మంచి జరిగిందని చెప్పారు. ఇప్పుడు జగన్ గారి పరిపాలనలో అంత చూడలేదని కొంతమంది అంటున్నారు. దీన్ని మీరు ఏమంటారు? యాక్సెప్ట్ చేస్తారు? అంటే మీరు చెప్పిన క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. కొంతమందే బాగాలేదంటున్నారు, మిగతా వాళ్ళందరూ కూడా బాగుందని అంటున్నారు కదా. సో మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉందన్నమాట. సో ఈసారి రావడానికి అయితే సూచనలు కనిపిస్తున్నాయి. సూచన మేడం, వాళ్ళు ఎప్పుడు కూడా మేము 100 గెలుస్తాము 120 గెలుస్తాం అనలేదు. వై నాట్ 175 అన్నారు. మేము 175 కొడతాం అంటున్నారు. అంత ధీమాగా ఉన్నప్పుడు కొట్టడం అనేది ఈజీయే కదా. జగన్ గారు అంటే ఇక పేరులోనే గన్ ఉంది. సో ఈసారి కూడా అందరినీ కూడా టప్ 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 అని. అంటే మీరు చెప్పినట్టు చెల్లి కూడా యాంటీగా ఉందన్నారు కదా, మరి వాళ్ళ కొడుకు అంటే మ్యారేజ్ ఈ మధ్య ఇన్విటేషన్ కార్డు ఇచ్చినప్పుడు జగన్ గారు కూడా వెళ్ళడం జరిగింది. ఇది ఫ్యామిలీ పరంగానే లేకపోతే ప్రజల్ని ఏమైనా డైవర్ట్ చేయడానికి? లేదు మేడం, ఫ్యామిలీ పరంగా వాళ్ళకి ఏదైనా గొడవ ఉండొచ్చు, బట్ ఫ్యామిలీ పరంగా వాళ్ళు కలిసి ఉన్నారు. బట్ వ్యక్తిగతంగా రాజకీయ పరంగా అనేది ఎవరి దారి వాళ్ళదే. మరి విజయం ఎవరికి సపోర్ట్ చేస్తుంది అనుకుంటున్నారు? జగన్ గారికా లేకపోతే షర్మిల గారు? అది బొమ్మ బొరుసేయాలి. బొమ్మ వస్తే ఈమెకి, బొరుసు వస్తే ఆయనకి. అది మన చేతిలో లేదు. మరి మేబీ ఎక్కువ కూతురిగా సపోర్ట్ చేస్తుందని చెప్పి అనుకుంటున్నాను నేను. జనాలకు కూడా యంగ్ బ్లడ్ కావాలన్నమాట. ఇప్పుడు తెలంగాణ రేవంత్ రెడ్డి గారు యంగ్, సో వాళ్ళకు కూడా కొత్తదనం యంగ్ బ్లడ్ కోరుకుంటున్నారనమాట. సో మళ్ళీ జగన్ గారే గెలిస్తే కనుక ఏపీ అనేది యూపీని, ఎంపీని కూడా దాటేసి ఫస్ట్ ప్లేస్లో ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఫైనల్గా మీరు వైఎస్ఆర్సీపీ అంటే మీరు మద్దతు ఇస్తున్నారు కాబట్టి మీరు ఏమని చెప్దాం అనుకుంటున్నారు మెసేజ్ పీపుల్కి? ప్రజలారా, మీరు ఓటేసేటప్పుడు 2,000 రూపాయలు 3,000 రూపాయలకి తీసుకోవద్దని చెప్పి చాలామంది అంటారు. బట్ మన ఖర్చులు కావాలి కానీ తీసుకోండి. బట్ ఎవరికి ఓటేయాలనుకుంటే వాళ్ళకే ఓటేయండి. థ్యాంక్ యూ.